మీ ఊరికి జన్మలో రాను కొమరవోలు గ్రామస్తులతో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఒకసారి మీ అమ్మమ్మ గారి ఊరు వచ్చి అక్కడ సమస్యలు పరిష్కరించండి అయ్యా అని అభ్యర్థించిన గ్రామస్తులకు ఆ ఊరికి తాను ఈ జన్మలో రానట్టు షాకిచ్చారు. సినీ నటుడు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం తన స్వస్థలమైన కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామానికి బాలకృష్ణ వచ్చారు. అక్కడి స్థానికులు, కుటుంబ సభ్యులు, చుట్టాలతో కొద్దిసేపు మాట్లాడారు. ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. త్వరలో అమరావతిలో కూడా దాతల సహకారంతో క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించనున్నట్టు చెప్పారు. అయితే కొమరవోలు గ్రామస్తులపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కొమరవోలు గ్రామం బాలకృష్ణ గారి అమ్మమ్మ గారి ఊరట. అంటే నందమూరి తారక రామారావు గారి సతీమణి బసవతారకం గారి పుట్టిన ఊరట ఈ కొమరవోలు. మరి అక్కడ రానన్నట, ఈ జన్మలో రానన్నట. మరి ఏందో అంత కోపం. బాలకృష్ణ నిమ్మకూరు వచ్చారని తెలియడంతో సమీపంలో కొమరవోలు గ్రామస్తులు అక్కడికి వచ్చారు. ఆయన కలుసుకున్నారు. మీ అమ్మ గారి పుట్టిల్లు, మీ అమ్మమ్మ గారి ఊరు కొమరవోలు రావాలని, తమ సమస్యలు పరిష్కరించాలని వారు బాలకృష్ణను కోరారు. దీనికి బాలకృష్ణ బదులిస్తూ కొమరవోల అది ఎక్కడుంది, ఆ ఊరికి జన్మలో రాను అని వ్యాఖ్యానించారు. వారు లింగాయతులు, ఆ ఊరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడట. ఒక ప్రజాప్రతినిధులు ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. రాజకీయ నాయకుడు అంటాడు, కులం లేదు మతం లేదు అంటాడు. వాళ్ళు లింగాయతులు, ఆ ఊరు రానంటాడు. అంటే మా కమ్మోరు ఉంటేనే వస్తారని చెప్పినట్టు ఒక రకంగా. అంటే కమ్మోళ్ళు, చౌదరీలు ఉంటేనే పని చేస్తారా మీరు? అంటే ఇది ఏమైనా ప్రభుత్వం లేదా మీ ఎమ్మెల్యే గిరిషిప్పు కమ్మోళ్ళు ఇచ్చిందే, చౌదరీలు ఇచ్చిందే? ప్రజలందరూ ఇచ్చారు. దాంట్లో అన్ని కులాలు ఉంటారు. రెడ్లు ఉంటారు, కమ్మలు ఉంటారు, బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, కాపులు ఉంటారు, అందరూ ఉంటారు. డైరెక్ట్గా ఒక ప్రజాప్రతినిధి కులం పేరు చెప్పినట్టు అక్కడ లింగాయతులు ఉంటారు, నేను రానండట. ఉంటే ఏంది లింగాయతులు? ప్రజలు కాదు, వాళ్ళు మనుషులు కాదా? అంటే కమ్మోళ్ళు ఉంటేనే మనుషులా? వాళ్ళే ప్రజలా? బాలకృష్ణ ఇది చెప్పిండట, మీ ఊరికి అసలు ఈ జన్మలో రాను, ఆ ఊరికి ఈ జన్మలో రాను వ్యాఖ్య. వారు లింగాయతులు, ఆ ఊరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే నిమ్మకూరు మరి అంత కమ్మోరా? అంటే కమ్మోళ్ళు ఉంటేనే పని చేస్తారా మీరు? కమ్మోళ్ళ కోసమే మీరు ఉన్నారా? మీరు గెలిచింది దానికోసమేనా? కమ్మ కులానికి ప్రతినిధులా మీరు, లేకపోతే ప్రజలకు ప్రతినిధులా, ఎమ్మెల్యేలా? అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏది ఉందో దాన్ని బయట పెట్టుకుండా ఆయన ఇవాళ ఉన్న కూటమి ప్రభుత్వం మైండ్ సెట్ ఎట్లా ఉందో కులాల వారిగా, వర్గాల వారిగా వర్గీకరించి పరిపాలించడం, దాన్ని స్పష్టంగా బయట పెట్టుకున్నట్టు అనిపిస్తుంది బాలకృష్ణ గారు. ఆయన మీ ఊరికే రాని, జన్మలో రానన్నట.